అందరికీ జై భీమ్. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 2-3 రోజుల నుంచి ఒక సంఘటన, ఒక అంశం, ఒక ఘటన ఎక్కడ చూసినా కూడా అదే అంశం పైన చర్చ కొనసాగుతూ, అదేవిధంగా రకరకాల అనుమానాలు, రకరకాలుగా ఆలోచన తీరులు సోషల్ మీడియా వేదికగా, ఫేస్బుక్ ద్వారాగా, లేదా ట్విట్టర్స్ ద్వారాగా, లేదా యూట్యూబ్ ద్వారాగా ఎక్కడ చూసినా కూడా పగడాల ప్రవీణ్ అనే ఒక పాస్టర్ పైన, తన మృతి పైన చర్చ కొనసాగుతూనే ఉంది. వీటికి ప్రధాన కారణం ఒక పాస్టర్ అయినటువంటి ప్రవీణ్ గారు ఒక మత బోధకుడుగా, అదేవిధంగా అనేక సందర్భాల్లో తన మాటల ద్వారాగా తన ఏదైతే చెప్పాల్సిన అంశం సూటిగా అర్థమయ్యే విధంగా ఒక మతానికి సంబంధించిన అంశంలో క్లియర్గా మాట్లాడుతూ అనేక మంది ప్రజలు కానీ లేదా క్రైస్తవుల మన్నలు పొందుతూ క్రైస్తవ సామాజిక వర్గానికి ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప మత బోధకుడు ఉన్నటువంటి పగడాల ప్రవీణ్ కుమార్ గారు అనుకోకుండా ఎవరు ఊహించని విధంగా ఒక్కసారిగా యాక్సిడెంట్లో చనిపోయినారని చెప్పేసి మొట్టమొదటిసారిగా సోషల్ మీడియాలో పెట్టడం, వెంటనే కాదు ఇది మర్డర్ చేసి చంపేసి ఆ విధంగా చిత్రీకరిస్తున్నారని చెప్పి చెప్పడం, అదేవిధంగా రాజమండ్రి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పోస్ట్ మార్టం నిమిత్తం కూడా అక్కడ కొన్ని వేల మంది అక్కడికి రావడం, ఆ వెనువెంటనే డాక్టర్లు కూడా పూర్తిగా వీటి అనుమానాలు తొలగించాలనే ఉద్దేశంతో కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది ఆలోచనతో సాధారణంగా ఎవరైనా సరే ఒక చనిపోతే ఆ వ్యక్తిని ఒక డాక్టర్ దగ్గరుండి పోస్ట్ మార్టం చేస్తారు. అయితే ఒక డాక్టర్ చేసినప్పుడు రకరకాల అనుమానాలు వస్తాయి. ఎవరు కొన్నారేమో లేదా అమ్ముడుపోయినాడేమో అని రకరకాలుగా చర్చ సాగుతుందనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి డాక్టర్ల కమిటీ ఒక నిర్ణయం మేరకు దాదాపు ఒక 6-7 మంది కలిసి పోస్ట్ మార్టం చేయడమే కాకుండా కుటుంబానికి చెందినటువంటి సభ్యుల్ని, పాస్టర్లని కొంతమంది అలౌ చేస్తూ ఏదైతే పోస్ట్ మార్టం చేసే సందర్భంలో వీడియో రికార్డ్స్ చేస్తూ వీళ్ళు కూడా తీసుకునే అవకాశం కల్పించడం ప్రభుత్వానికి నిజంగా ఇది ఒక మంచి ఆలోచన వచ్చిందేమో అని చెప్పి భావిస్తాను. అక్కడే దాదాపు ఒక 50% అనుమానం ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇదే అంశం పైన డీజీపీ గారు, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు, లేదా ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ప్రతి ఒక్కరూ వీటిపైన పూర్తిగా సమగ్ర సమాచారం కోసం ప్రయత్నించడం, ఏం జరిగిందో కనుక్కోవాలని చెప్పి సీఎం గారు కూడా పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం, అంటే ప్రభుత్వాన్ని కొంతమంది ఎవరైనా ఇబ్బంది పెడతారేమో, ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచనతో ఈ యొక్క అంశాన్ని, ఈ యొక్క మృతిని పూర్తిగా నివృత్తి చేయడానికే ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు భావిస్తూ ఉంది. నిజంగా తనను ఎవరైనా చంపింటే అరెస్ట్ చేయడానికి ప్రభుత్వానికి ఏం నష్టమేముండదు. లేదు నిజంగానే యాక్సిడెంట్గా చనిపోయింటే అది నార్మల్ డెత్ కిందే తీసుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా సరే ప్రభుత్వం ఈ విధంగా ముందుకొచ్చి ప్రజలు ఏదైతే అనుమానాలు ఉన్నాయో అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత తీసుకొని ముందుకు వస్తూ ఉండడం. అయితే కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది వ్యక్తులు ప్రభుత్వమే కుట్ర పన్నిందని, లేదా ప్రభుత్వంలో ఉన్న కొంతమంది వెనుకేసుకు వస్తూ ఉన్నారని రకరకాల అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకటే, నిన్న ఎస్పీ గారు మాట్లాడుతూ ఆ అంశం పైన దగ్గర 25 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు ఏం జరిగింది, ఎట్లా జరిగిందని చెప్పి CCTV ఫుటేజ్తో సహా అన్ని అంశాలు క్రోడీకరించుకొని దాదాపు 30 నిమిషాలు ప్రెస్ మీట్లో చెప్పాల్సిన అంశాన్ని చెప్పారు. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఎక్కడైతే స్పాట్ జరిగిందో ఆ స్పాట్ దగ్గర ఉన్న 2 కెమెరాలు ఏదైతే CC ఫుటేజ్ ఉందో ఆ ఫుటేజ్ని పబ్లిక్ డొమైన్లో పెట్టింటే ఎవరికి ఇంకా అనుమానాలు కానీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉండదు. అయితే ఆ యొక్క అంశం పైన ఎందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందో అర్థం కావట్లేదు. కానీ మరి లేకపోతే ఏమైనా వేరే రకాలుగా ఏమైనా సమస్యలు వస్తాయేమో తెలియదు. కానీ లీగల్గా వెంటనే
ఆ యొక్క ఫుటేజ్ని వెంటనే బయట పెట్టాలని చెప్పేసి మేము కూడా కోరుతా ఉన్నాం. ఏం జరిగిందో ప్రజలకు కూడా తెలిసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రజల్లో రకరకాల అనుమానాలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద సంచలనంగా తయారైపోయింది ఈ యొక్క వార్త. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు ఏం చెప్తా ఉన్నారు నేను ప్రెస్ మీట్లో ఉంటే, మేము మా కానిస్టేబుల్ ఒక ఆయన నడుచుకుంటా వెళ్తా ఉన్నప్పుడు ఒక డెడ్ బాడీ పడిందని సమాచారం ఇస్తే మొట్టమొదట ఆయన పగడాల ప్రవీణ్ అని మాకు తెలియదు, సాధారణంగానే ఎవరో అన్నట్టు తీసుకెళ్ళాం. ఆ తర్వాత సెల్లు ఓపెన్ చేసి చూస్తే ఆ సెల్లు తంబు తీసుకుంటే ఎవరు లాస్ట్ కాల్ అని చూసి కాల్ చేస్తే ఆ లాస్ట్ కాల్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి వెరిఫై చేసుకొని డెడ్ బాడీ ఎవరిదని చెప్పమంటే మాదేని కన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాతనే మిగతా కార్యక్రమాలను చేపట్టామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే వీటిని రాజకీయాలని లేదా రాజకీయాలకు అతీతంగా చూడాలి తప్ప రాజకీయాలకు ముడిపెడుతూ రాజకీయ లబ్ధి కోసం కొంతమంది ప్రయత్నించడం మాత్రం చేయకూడదని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిజంగా అన్యాయం జరిగింటే, నిజంగా చంపబడింటే, నిజంగా ఏమైనా చేసింటే తప్పనిసరిగా చట్టపరంగా న్యాయం జరగాలి. లేదు అనుకోకుండా ఏదైనా యాక్సిడెంటల్గానే చనిపోయి ఉంటే వీటిని రాజకీయ రంగు పులుముకోకుండా ఏదైనా సరే ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాన్ని కోరాలి తప్ప మనం రాజకీయ అవసరాల కోసం రాజకీయ లబ్ధి కోసం మాత్రం ఏమాత్రం ఈ యొక్క అంశాన్ని వాడుకోవద్దని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, ఏదేమైనా సరే ప్రభుత్వం కూడా పూర్తిగా ఈ యొక్క అంశంపైన దర్యాప్తు చేసి నిష్పక్షపాతంగా రిపోర్ట్ బయటపట్టాల్సిందిగా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర డీజీపీ గారికి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై హింద్.